నమస్తే అన్న, మీ పేరు? నా పేరు కుమార్ అండి. వాహన మిత్ర కింద ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇస్తారు కదా, మీకు పడ్డాయండి? పడినాయండి. అంటే ఎంత పడ్డాయండి? 15,000. 15,000 అంటే కొంతమంది పడలేదని చెప్తున్నారు కదా. కొంతమంది పడలేదు అంటున్నారండి. కొంతమంది పడడం మాట మాత్రం వాస్తవం పడినాయి చాలా మందికి. కొన్ని కారణాల వల్ల ఈ కాగితాల ఫోర్సులో లేకపోవడం వల్ల కొంతమంది కరెంట్ బిల్ ఏదో లింక్ చేశారంటుంది గవర్నమెంట్. యూనిట్లు ఏదో 300 యూనిట్లు లోపల ఉన్న వాళ్ళకైనా అది దాటిన వాళ్ళకి ఏదో పడలేదని తెలిసిందండి. చాలా వరకు పడినాయి. మీకైతే పడ్డాయి? నాకైతే పడినాయి. మరి ఆటో కార్మికులకి చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు న్యాయం చేశారంటారా? న్యాయం చేయడం అంటే 15,000 వేసారు కండి. న్యాయం చేసినట్టే. అంటే పక్క రాష్ట్రాల్లో ఇదే పథకం పెట్టినప్పుడు కనీసం వాళ్ళకి ఇప్పటివరకు రూపాయి బిళ్ళ కూడా పడలేదు. వాళ్ళకి ఆల్రెడీ ఆ పథకం పెట్టి 2 ఏళ్ళు దాటిపోయింది, ఇప్పటివరకు సమాధానం లేదు వాళ్ళకి. మరి వాళ్ళతో పోల్చుకుంటే కొంతవరకు న్యాయం జరిగింది అనుకుంటారా, లేదనుకుంటారా? ఆ గవర్నమెంట్ వేరు, అక్కడ ఇక్కడ వరకు పరిస్థితులు వేరు. ఇది వేయాలనుకున్నాడు, వేసాడు. అక్కడ వాళ్ళు వద్దనుకున్నారో మానేశారు. అంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రం కూడా ఎంతో కొంత మెరుగుపరిచే విధంగా మీకు ఉపయోగపడుతుందా లేదా? గవర్నమెంట్ అన్నాక అప్పులు ఉంటాయండి. ఒక కుటుంబాన్ని లాక్కొచ్చేవాడు అప్పులు చేసుకొని కుటుంబాన్ని సాగియాలి, కానీ అప్పు అనుకొని దాన్ని అలా పక్కన పెట్టేసి జరగండి. కుటుంబాన్ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నిటినీ లాక్కొస్తేనే బండి లాగిద్ది కదా. ఓకే, రోడ్ల విషయంలో ఎలా ఉందంటారు ప్రభుత్వం? ప్రస్తుతానికి మాత్రం బాగానే ఉంది. కొన్ని రోడ్లు వేస్తున్నారు. గతంతో పోలితే రోడ్లు బెటర్గా ఉన్నాయా లేవా? బెటర్గానే ఉంది. మరి ఇప్పుడు మీ ఆటో డ్రైవర్లకి ఇంకా న్యాయం చేయాలనుకుంటే చంద్రబాబు గారి దగ్గర నుంచి మీరేం ఆశించాలనుకుంటున్నారు? ఈ వాల్వా, ఓబ్రా ఇవన్నీ చూసారా? ఇప్పటికే ఆర్టీసీ ఫ్రీ పెట్టాక ఆటో వ్యవస్థ మనుగడ పడైపోయింది. గవర్నమెంట్ వాళ్ళు అమలు చేస్తారు. గవర్నమెంట్ అంటే పబ్లిక్, ఆ పబ్లిక్లో మాది ఒక భాగం అనుకోండి. ఆటో యూనియన్లో ఆటో వాళ్ళు ఫ్రీ పెట్టిన దాని మీద ఇప్పుడు యాప్లు వచ్చినవి చూసారా, అవి అనేది కొంచెం తీసేస్తే బాగుంటుందని ఆలోచన ప్రతి ఒక్కరు కూడా. అంటే ఓలా, ఊబర్ క్రమబద్ధీకరించాలంటారా? క్రమబద్ధీకరించారు, కంపల్సరీగా క్రమబద్ధీకరించారు. అంటే వాళ్ళ సిటీలో ఏ బస్ చూసినా ఫ్రీ సర్వీసే. ఈ మామగారు కూడా ఫ్రీ సర్వీస్ ఎక్కేస్తారు. అట్లా ఫ్రీ సర్వీస్ ఉన్నప్పుడు మాకు రోడ్డు మీద బతికేది మాదే బస్ పాయింటే. ఈ పాయింట్లో బస్ కోసం చూస్తారు కానీ మా ఆటో కోసం చూడరు. కొన్ని బస్సులు వెళ్ళిన ఏరియాలో ఏమైనా ఉన్నాయంటే మాకు ఏదన్నా 150 కిరాయి పడతాయి అంటే వాళ్ళు ఫోన్లో బుక్ చేసుకొని అట్లాగే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పెట్రోల్ కూడా ఆటో యూనియన్లోనే వాళ్ళని సంప్రదించి ఇక్కడ నుంచి ఇక్కడ కిరాయి ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కిరాయి ఎంత ఉంటుంది అని అలా ఫీడ్ చేసుకుంటే బాగుండేది. ఇదేంటి 100 రూపాయల కిరాయిని 30 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయల కిరాయిని 15 రూపాయలలాగా వెళ్ళిపోతే వ్యవస్థ కుంపుడు పడిపోతుంది అండి. దానివల్ల ఆటో ఫీల్డ్ ఇంకా పడిపోయింది. మీరైతే ఖచ్చితంగా వాటిని సరిచేయాలి, కంపల్సరీగా దాన్ని గట్టిగా చర్య తీసుకోవాలి గవర్నమెంట్. ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, మీరేం చెప్తారు? ప్రస్తుతానికి బాగానే ఉంది. ప్రస్తుతానికి బాగుంది. వాహన మిత్ర కింద 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేశారు కదా, మీకు పడ్డాయా? నేను చెప్పండి, ఎంత పడ్డదన్నా? 15,000. మరి చాలా మంది పడలేదని చెప్తున్నారు కదా. ఏమోనండి, తెలియదు మరి దాని గురించి. మీకైతే పడ్డాయి. ఇవేనా ఇంకేమైనా పథకాలు ఏమైనా పడ్డాయి అంతకు ముందు? తల్లికి వందనం కానీ, పెన్షన్లు కానీ అవేనా మీకు ఏమైనా వస్తున్నాయి? ఇంట్లో వాళ్ళకి ఏం లేవండి. వాహన మిత్ర అయితే పడుతుంది. ఇప్పుడు మరి చాలా మంది ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇబ్బంది అని అన్నారు కదా, మీకేమనిపించింది? ఇబ్బంది ఉందండి కొద్దిగా. ఎందుకంటే జనాలు తగ్గారు. చాలా మట్టుకు జనాలు తగ్గారు. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది మీ సంపాదన, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు 600-700 దాకా కని కష్టం అయిపోతుంది. ముందు 1000 రూపాయలు 1200 తోలేరు. ఇంతకుముందు 1000 రూపాయలు తోలేరు. మరి ఇప్పుడు మీ ఆదాయం ఎలాగో కొంత తగ్గింది, ప్రభుత్వం తరపు నుంచి 15,000 రూపాయలు ఆదాయం వచ్చింది, కానీ ఇంకా మీకు ఏదో కొంచెం లోటు ఉంది కాబట్టి ప్రభుత్వం తరపు నుండి మీరేం ఆశిస్తున్నారు? ఏమో ఆశించాల, కొద్దిగా మాకు అవకాశం ఇస్తే దాన్ని బట్టి మేము కూడా అంటే కొంతమంది ఓలా, ఊబర్ వాటి వల్ల ఇబ్బంది అవుతుందని అంటారు. మరి మీకు వాటి వల్ల ఇబ్బంది ఏం లేదా? ఓలా మాకు సంబంధం దాని గురించి తేడా పడదండి. అంటే ఆ బళ్ళు ఎవరు పెడితే పెట్టుకొని మాకు కొంచెం గిరాకీలు పోతున్నాయని అంటారు కదా. పోతున్నాయంటే అది ఎవరిష్టం వాళ్ళది. అది దాని గురించి మేము చేయలేము. అది మీరైతే ప్రభుత్వం దగ్గర నుండి ఏం కావాలనుకుంటున్నారు? మేమేమో
అనుకోలేదండి దాని గురించి అసలు చాలా అనుకున్నాం మేము. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? ఆనందం పర్వాలేదు. బాగానే ఉంది. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగా బ్రహ్మాండం చేశారండి. గతంతో పోల్చుకుంటే బాగున్నాయి రోడ్లు? ఇప్పుడు బాగాలేదు. ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. ఒక మాటలో ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు? ఏముందండి రోడ్లలో యమాగా ఉంది. రైట్. వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు వేసారు కదా, మీకు పడ్డాయన్నా? పడ్డాయన్న. పడ్డాయి. ఎంతన్నా? 15,000 పడ్డాయి. 15,000 మీకైతే పడ్డాయి. నాకైతే పడ్డాయన్న. ఇప్పుడు ఆటో డ్రైవర్లు మాక్సిమం ఇప్పుడు ఆదాయం అంతా కూడా ఫ్రీ బస్సు వల్లే పోయిందని అన్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? దానికి 100% ఆమోదం తెలుపుతానన్న. ఫ్రీ బస్ వదలడం వల్లే ఆటో డ్రైవర్లు తోలే రోజు జీవనాధారం మీద చాలా దెబ్బ పడింది. దట్టు ఫ్రీ బస్ వల్లే కాకుండా ఈ ఓలా, ర్యాపిడో, ఊబర్ కొన్ని ప్రైవేట్ సంస్థలు మా ఆటోలను దోచుకొని కొన్ని సంవత్సరాల క్రితమే ఎక్కించడం, మా డ్రైవర్లు ఏమో పిచ్చి గొర్రెల్లాగా యాప్లు ఎక్కించేసుకొని ఇప్పుడు 100 రూపాయలకి వెళ్ళి గిరైన 60 రూపాయలకి 70 రూపాయలకి వెళ్ళి ఆటో ఫీల్స్ సగం నాశనం చేశారు. అది కాదు అనుకుంటూ కొత్తగా నూతనంగా 2 వీలర్స్కి వదిలేడు ర్యాపిడో, ఊబర్, ఓలా. 2 వీలర్స్ వదలడం వల్ల బెంజర్కి 100 రూపాయలకి వెళ్ళే కిరాయికి మేము ఆ బైక్ 30 రూపాయలకి 40 రూపాయలకి వెళ్ళిపోతుండే. ఆ 30-40 ఇష్టం ఉంటే తీసుకెళ్ళండి, లేదంటే మానేయండి అని చెప్పేసి ప్యాసింజర్లు చెప్తున్నారు. ప్యాసింజర్ బెనిఫిట్ చూసుకుంటాడు. మరి ప్రభుత్వం ఈ ఫ్రీ బస్సు, ఈ 15,000 ఇవన్నీ వదిలే కన్నా ఈ ప్రైవేట్ సంస్థల్ని సరే ఆటోలు మినహాయించి ఈ బైకులకి తీసేమని చెప్పండి. ఆటో డ్రైవర్లు కొద్దిగా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటే ఆటో కార్మికులకి వచ్చేసన్నా చాలా సంఘాలు కానీ మా సంఘం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది ఏంటయ్యా అంటే సంక్షేమ బోర్డు కావాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లకి ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ ఎంప్లాయీస్ తగ్గట్టు వాళ్ళకి పిఎఫ్, ఈసీ అన్నీ కట్ అవుతూ ఉంటాయి కదా. అదేవిధంగా మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మా ఆటో డ్రైవర్లందరికీ మాకు ఏ 15,000 ఏ అవసరం, ఏ 10,000 ఏ అవసరం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే చాలు. మా కుటుంబాన్ని మాకు ఏమైనా అయినా మా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ సంక్షేమ బోర్డు అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే సంక్షేమ బోర్డు వల్ల ఖచ్చితంగా ఆటో డ్రైవర్లు న్యాయం జరుగుతుంది. అంతే కదన్నా. ఇప్పుడు సంక్షేమ బోర్డు అంటే ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థని ఒక గుర్తింపు సంస్థగా గుర్తించడం వల్లే కదన్నా. ఇప్పుడు ఈ రోజు ఆర్టీసీ పెద్దది అనుకున్నాం, దాని తర్వాత సెకండరీ ఏంటి ఆటో సంస్థే కదన్నా పెద్దది ట్రాన్స్పోర్ట్ లో. మరి చంద్రబాబు నాయుడు గారు రోడ్ల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో ఎలా ఉన్నారంటారు? మీ ఆటో కార్మికులకి కొంత బ్యాలెన్స్డ్గా అనిపిస్తుందా, లేదంటే ఇబ్బందికరంగా ఉందా? కొద్దిగా పర్వాలా సార్. రీసెంట్ గా ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర కింద చంద్రబాబు నాయుడు గారు 15,000 వేశారు కదా, మీకు పడ్డాయండి అవి? పడ్డాయండి. మరి చాలా మంది పడ్డలేదు అని అంటున్నారు. అంటే ముందు వెనకమాల పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి ఎలా పెట్టినా మనకు తెలియదు. మా అయితే పాత లెక్కల్లోనే ఉన్నాయి మా పేర్లు. మా గుర్తు పెట్టుకుని మాకు అమౌంట్లు ఏర్పాటు చేసి ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నారంటారు మీ ఆటో డ్రైవర్ల విషయంలో? ఆటో డ్రైవర్లు మనం ఇచ్చారు కాబట్టి నెరవేర్చుకున్నట్టే. రోడ్ల విషయంలో ఎలా ఉందంటారు? ఆ రోడ్లు అంటే పూర్తిగా అయిపోయినా అక్కడక్కడ ప్యాచ్ వర్కులు చేయించారు, ఇబ్బంది లేకుండా ఉంది. మరి గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయంటారు? అంటే గతంలో కొంచెం గోతులు పడ్డాయి, మరి వాళ్ళ మీద ఇప్పుడు వీళ్ళు కొద్దిగా బెటర్గానే ఉన్నారు, బెటర్గా చేసి పెట్టారు. ఇంతకుముందు గోతులు ఉంటే ఇప్పుడు గోతులు పూర్తి చేసి అక్కడెక్కడ మా రిపేర్లు చేశారు. మరి ఇప్పుడు ఈ 15,000 కూడా సరిపోవు అని చెప్పి కొంతమంది ఆటో డ్రైవర్లు మాట్లాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు మాకు ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి మాకు తోలకాలు ఉంటున్నాం. మెయిన్ దానివల్ల ఏంటంటే ఈ 15,000 ద్వారా ఇంకేమైనా కాస్త పెంచి మాకు ఉపాధికి కల్పిస్తే బెటర్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం. మరి ఏం కావాలనుకుంటున్నారు ప్రభుత్వం తరపు నుంచి? ప్రభుత్వం తరపున అంటే మేము తెలాలైతే ఆటో దొరుకుని బతకాలి. అంటే మాకు ఇంత ముందు ఈ స్త్రీలకు పెట్టిన ముందు మేము అంటే ఎట్టో వరకు మాకు కొద్దిగా బాగుండేది. ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కానీ మాకు కొత్త తోలకాలు కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నాయి. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు మా ఆడవాళ్ళు తక్కువగా ఉన్నారు. దానివల్ల మాకు ఇబ్బందిగా ఉంది. ఈ 15,000 ద్వారాగా మా ఇబ్బందులు గుర్తుపెట్టుకొని ఇంకేదైనా పెంచి మాకు ఇవ్వగలిగితే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్రస్తుతానికి అయితే ఆడవాళ్ళు ఫ్రీ బస్సులు పెట్టిన కానీ మాకు కొద్దిగా ఇబ్బంది, వాళ్ళ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంటే ఈ ఆటో డ్రైవర్లతో నేను మాట్లాడితే చాలా మంది చెప్పింది ఏంటంటే ఫ్రీ బస్సు కంటే కూడా వాళ్ళ ఓవర్ దందా ఎక్కువైపోతుందని అంటున్నారు. అది నిజమా, ఇది నిజమా? కనపడని విధానం ఏంటంటే వాళ్ళ ఓవర్ వల్ల మాకు దానివల్ల కూడా ఇబ్బంది ఉంది. ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కానీ ఎవరు ఎక్కినా ఆ ప్యాసింజరే కదా, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసే కదా. ఓపర్ల వల్ల వాళ్ళ మాకు బాగా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఏంటి ఫ్రీ బస్సు పెట్టిన కాడి నుంచి ఇంకా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మాకు 15,000 ఇస్తాడారు, మాట తప్పకుండా మాకు డబ్బులు ఇచ్చారు. సార్ ఫ్రీ బస్సులు తీసేయమని మేము చెప్పలేం, కానీ దానివల్ల గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని కాస్త మాకు ఏదైనా మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.